అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. మొదటి కలిమా తయ్యిబ్ లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లా. అర్థం: అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు. దువ్వం కలిమా షహదత్ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదిన్ అబ్దుహు వ రసూలుహ్. అర్థం: అల్లాహ్ తప్ప ఆరాధ్యుడెవరు లేడని, ఆయన ఒక్కడే అని, ఆయనకు భాగస్వాములు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ పవిత్రుడు, సమస్త స్తోత్రాలు అల్లాహ్కే దక్కుతాయి. మూడవ కలిమా తమ్జీద్ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలీఇల్ అజీం. ఇది అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, పవిత్రతను కొనియాడే వాక్యం. అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. పాపాల నుండి దూరంగా ఉండే శక్తిపుణ్యకార్యాలు చేసే బలం సర్వోన్నతుడు మహాత్ముడైన అల్లాహ్ ద్వారానే లభిస్తాయి. నాలుగవ కలిమా తౌహీద్ కలిమా లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్యీ వయుమీతు వహువ హయ్యుల్ లా యమూతు అబదన్ అబదాజుల్ జలాలి వల్ ఇక్రామ్ బియదిహిల్ ఖైరు వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్. అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని స్పష్టం చేస్తుంది. అర్థం: అల్లాహ్ తప్ప ఆరాధ్యుడెవడూ లేడు. ఆయన ఒక్కడే, ఆయనకు సాటి ఎవరూ లేరు. సకల సృష్టి ఆయనదే, స్తోత్రాలన్నీ ఆయనకే. ఆయనే ప్రాణం పోస్తాడు, ఆయనే మరణాన్ని ప్రసాదిస్తాడు. ఆయనకు మరణం లేదు. ఆయన మహిమాన్వితుడు, గౌరవనీయుడు. సృష్టి అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన ప్రతి వస్తువుపై సర్వశక్తి కలవాడు. ఐదవ కలిమా ఇస్తగ్ఫార్ కలిమా అస్తగ్ఫిరుల్లాహి రబ్బీ మిన్ కుల్లి జంబిన్ అజ్నబ్తుహు అమదన్ ఔ ఖతఅన్ సిర్రన్ ఔ అలానియతన్ వ అతూబు ఇలైహి మినజ్ జంబిల్ లజీ ఆలం వ మినజ్ జంబిల్ లజీ లా ఆలం. ఇన్నక అంత అల్లాముల్ గుయూబ్ వ సత్తారుల్ ఉయూబ్ వ గఫారుజ్ జునూబ్ వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలీయిల్ అజీం. తెలిసో తెలియకో చేసిన పాపాలకు అల్లాహ్ను క్షమాపణ కోరే వాక్యం. అర్థం: ఓ అల్లాహ్, నేను తెలిసి చేసినా తెలియక చేసినా నా పాపాలన్నింటికీ నీవద్ద క్షమాపణ కోరుతున్నాను. నీవు రహస్య విషయాలు సైతం తెలిసినవాడవు. నా పాపాలను క్షమించు. ఈ కలిమాలను అర్థం చేసుకుంటూ చదవడం వల్ల ఈమాన్, విశ్వాసం బలపడుతుంది. 5 కలిమాలు గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. మీ కామెంట్స్ ద్వారా మంచి విషయాలు తెలియచేయండి. మన తెలుగు ఖురాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.